మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఇన్నరా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రట. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణ ఆడోళ్లకు 2500 అకౌంట్లలో పడుతున్నాయట. రైతు బంధు కింద పెట్టుబడి సాయం ఇచ్చేసిండ్రా. ముసలోళ్లకు పింఛన్లు 4000 వంచేసిండ్రా. అది కూడా విజయవంతంగా సమర్థవంతంగా సప్లై చేసిండ్రట. మరి ఇంతగానం చేసిన పైసలు తెలంగాణ పబ్లిక్ దగ్గర లేకుండా ఎటు పోయినాయి కావచ్చు అని కొంతమంది అంటున్నారు. గృహలక్ష్ములకు కూరగాయల ఖర్చులకు వాడుకోకుండా ఏం చేసినట్టు? రైతు భరోసా సాయం ఏ గాలికి ఎగిరిపోయినట్టు? తెలంగాణలో కొత్తగా కట్టిన ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తలేవు. వాటిని ఎవరు మాయం చేసిండ్రు కావచ్చు? ముసలోళ్ళకు వచ్చిన 4000ల 2000 ఎవరు దొంగతనం చేస్తున్నట్టు? సర్కార్ మంత్రేమో విజయవంతంగా సమర్థవంతంగా అమలు చేసినామని అంటున్నాడు. జనాల దగ్గరనేమో ఫలితంగా అనిపిస్తలేదు. నడుమిట్ల ఎవరు ఎత్తుకపోయినరు పథకాలను అని అంటున్నారు. బట్టి విక్రమార్క మాటలిన్న కొంతమంది తెలంగాణ పబ్లిక్. ఏందో ఏమో ఈ మాటలు.